ఇవాళ రాజమహేంద్రవరానికి ప్రవచనం కోసం బయలుదేరి వస్తుంటే ఈ వీధి చూసిన రాజానగరం దగ్గర నుంచి ఇన్ని వాహనాలు, నిజంగా ఈ పండగ వాతావరణాన్ని చూస్తుంటే పులకరింతలు వచ్చాయి. ఎందుకంటే వ్యక్తిగతమైనటువంటి పండగలు కొన్ని ఉంటాయి. నువ్వు మనవడికి బాలసారే చేస్తున్నాను అనుకోండి, లేదా మనవరాలి పుట్టినరోజు చేస్తున్నాను అనుకోండి, ఆ పండగ కేవలం నా వరకు మాత్రమే పరిమితం. లేదా ఏదో కొద్ది మందికి, నా శ్రేయోభిలాషులైనటువంటి వారు కొంతమంది సంతోషిస్తారు. ఓహో, ఇవాళ ఆయన మనవడి పుట్టినరోజు కదా, ఇవాళ ఆయన మనవరాలి బాలసారే కదా అని సంతోషించే వాళ్ళు ఉంటారు. కానీ ఇది మాత్రం స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ వివక్ష లేకుండా మనందరికీ సంబంధించినటువంటి ఒక గొప్ప ఉత్సవం, ఒక గొప్ప పండగ. అందుకే ఎంత సంతోషంగా వాళ్ళందరూ బయలుదేరి వస్తుంటే చాలాసేపు ఉంటుంది. సనాతన ధర్మంలో దానము అనేటటువంటిది కేవలముగా ఏదో అవతల వారికి లేదని నాకు ఉన్నదని ఇచ్చేటటువంటిది కాదు. ఇక్కడ నాకు ఈశ్వరుడు ఏది ఇచ్చాడో దాన్ని మళ్ళీ వచ్చే జన్మలో నా జీవుడు సుఖపడడం కోసమని, పుణ్యంగా మార్చుకోవడం కోసం చేసేటటువంటి ప్రక్రియకు దానము అంటారు. అందుకే నేను చేసినటువంటి కర్మ చేత ప్రీతి పొంది నాకు పుణ్యమును కట్టపెట్టగలిగిన వాడెవరు అంటే భగవంతుడు ఒక్కడే. అటువంటి భగవంతుణ్ణి ఎదురుగుండా పుచ్చుకున్నటువంటి వ్యక్తిలో దర్శనం చేసి ఆ పుచ్చుకుంటున్నటువంటి వ్యక్తిని భవతే విష్ణు స్వరూపాయతి, మిమ్మల్ని నేను విష్ణు స్వరూపంగా భావన చేస్తున్నాను, నాకు ఇచ్చినవాడు విష్ణువే, నా దగ్గర ఒక పంచెల చాపు ఉంటే ఆ పంచెల చాపు నేను నా దగ్గర ఉంచుకోవడానికి, అటువంటి కొత్త పంచెల చాపుని కొనడానికి నాకు అవకాశం ఇచ్చినవాడు, ఐశ్వర్యం ఇచ్చినవాడు ఆ శ్రీ మహావిష్ణువే. అటువంటి పంచెల చాపు నీ దగ్గర పెట్టుకుని కూర్చున్నంత మాత్రం చేత నీకు ఇక్కడ ఒరిగేటటువంటి ప్రయోజనం కన్నా, దేశకాలములు కలిసొచ్చినటువంటి ఇటువంటి మహత్తరమైనటువంటి సమయంలో దీన్ని నీ ఎదురుగుండా ఉన్న వ్యక్తిలో విష్ణు స్వరూపాన్ని చూసి నువ్వు దానం చేసి ఇక్కడ ఉన్న పంచెల చాపుని పుచ్చుకున్న కారణం చేత వచ్చే జన్మలో నువ్వు వస్త్రాలకి లోటు లేకుండా కావలసినన్ని వస్త్రములను ఇవ్వడానికి కావలసినంత పుణ్యాన్ని సముపార్జించుకోవడానికి ఇప్పుడు చేసేటటువంటి కర్మని నేను సాధనంగా తీసుకుంటానని భగవంతుడే వచ్చి ఎదురుగుండా నిలబడ్డాడనేటటువంటి శ్రద్ధ చేత మనం నమస్కారం చేసి, పుచ్చుకుంటున్నవాడు భగవంతుడు అన్న భావనతో మనం ఇచ్చినది తృణమైనా సరే అది అనంతమైనటువంటి ఫలితాన్ని మనకిస్తుంది. అలా వచ్చినటువంటి ఫలితమేదో అదే జీవుడితో పాటుగా నిజానికి వచ్చి ఉత్తర జన్మలలో జీవుణ్ణి కాపాడుతుంది. అందున ఒక్కొక్క దేశమునందు ఒక్కొక్క కాలమునందు చేసినటువంటి దానము విశేషమైనటువంటి ఫలితాన్ని పొంది ఉంటుంది. ఈ పుష్కరాల సమయంలో చేసేటటువంటి దానము యొక్క ఫలితాన్ని చెప్పడం అంతా ఇంత అని చెప్పడం కుదరదు. కాబట్టి ఈ పుష్కరాల సమయంలో ఎవరికి తోచినటువంటిది వారు, ఎవరికి శక్తి కలిగినటువంటిది వారు పాత్రత నిరిగి దానం చేస్తారు. పాత్రత అన్న మాటకి అర్థం ఏమిటంటే, మీరు ఇచ్చినప్పుడు ఆ వస్తువుని పుచ్చుకోవడానికి తగినటువంటి అర్హత అవతల వారికి ఉండాలి. ఆయన ఎంత మంచివాడైనా, ఎంత శాస్త్రం మీద నమ్మకం ఉన్నవాడైనా, గోవు యందు ఎంత భక్తి కలిగిన వాడైనా, ఆయనే ఎక్కడో అనేకమైనటువంటి అంతస్తులు కలిగినటువంటి ఒక మేడలో ఎక్కడో ఒక మూల ఓ 2 పడక గదులతో కూడుకున్నటువంటి వాటాలో ఉంటుంటే, 2వ అంతస్తులో ఉంటున్న ఆయనకి పట్టుకెళ్లి గోవుని దానం చేస్తే ఆయన ఆ గోవుని ఎక్కడ పెట్టుకుంటాడు? మేడ ఎక్కించి పెట్టుకోలేడు కదా, ఆయనకి అవకాశం లేదు. పాత్రత నిరిగి దానము అంటే నేను ఒక వస్తువుని ఇస్తే ఆ వస్తువుని జాగ్రత్తగా వాడుకుని దాని వలన ఆయన ప్రయోజనాన్ని పొందేటటువంటి అవకాశం ఉండాలి. అటువంటి దానమేదో అది పాత్రతని గుర్తించి ఇచ్చిన దానము అంటారు. మనం పరిశీలించవలసినటువంటి అవసరం లేకుండా పాత్రతని గుర్తుపట్టడానికి చాలా తేలికైనటువంటి దానం ఏది అంటే అన్నదానము. ఎందుచేత అంటే మధ్యాహ్న కాలం అయిందనుకోండి,
ప్రతి వారికి ఆకలేస్తుంది. ఆ ఆకలి వేసిన సమయంలో పరబ్రహ్మస్వరూపమైనటువంటి అన్నం దొరకలేదనుకోండి, ఆ అన్నాన్ని పొందలేకపోయినటువంటి ప్రాణి శోషించిపోతాడు. అలా శోషించిపోకుండా ఉండాలి అంటే ఆ సమయంలో పట్టెడు అన్నం అవసరం. ఆకలిగొన్నవాడు ఎవ్వరైనా కానివ్వండి, అప్పుడు ఆయన ఎవరు అన్న దానికి విచారణ లేదు. ఆయన పండితుడా పామరుడా ఇటువంటి దానితో సంబంధం లేదు. ఆయన ఆకలితో ఉన్నాడు, అదొక్కటే పాత్రత. ఆ ఆకలి గొన్నవాడికి పట్టెడన్నం పెట్టగలిగితే, దాహంతో ఉన్నవాడికి గుక్కెడు మంచినీళ్లు ఇవ్వగలిగితే అంతకన్నా విశేషమైనటువంటి ఫలితం ఇంకొకటి ఉండదు. ఇటువంటి పుష్కరాలు జరుగుతున్నటువంటి సమయంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఈ రాజమహేంద్రవరంలో, ఆంధ్రదేశంలో గోదావరి నది పరివాహక ప్రాంతంలో స్నానం చేసి బయటికొచ్చి పిండ ప్రదానాలు దానాలు మొదలైనటువంటి వైదికమైన కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని శరీర ధర్మమైనటువంటి ఆకలి చేత అలమటిస్తున్నటువంటి భక్తులకు తమ శక్తి కొలది అన్నదానం చేసి వాళ్ళు పరమ సంతోషంతో అన్నం తిని, అమ్మయ్య మా కడుపు నిండింది అని వాళ్ళు ఒక త్రేణుపు త్రేయించి అన్నదాత సుఖీభవ అని నోటితో అన్నా అనకపోయినా ఈ ఆకలి వేసిన సమయానికి పట్టెడన్నం పెట్టాడు, 2 పళ్ళిచ్చాడు, గుక్కెడు నీళ్ళిచ్చాడు, ఒక పాత్రతో మజ్జిగిచ్చాడు అని వాళ్ళు ఏది చెప్పుకుని సంతోషించినా, అలా మనం ఏది ఇవ్వగలిగినా అది పాత్రత నిరిగి చేసిన దానం. అన్ని వేళలా మనం చేసినటువంటి దానం పాత్రత నిరిగి చేశామా అన్నది చెప్పడం కష్టం. కానీ తేలికగా మనం చేసినటువంటి దానము పాత్రతని బట్టి చేసినదే అని గుర్తుపట్టడానికి తేలికైనటువంటి దానం ఏది అంటే అన్నదానం.